బాగా ఇట్లా బాగుంటుందా? హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. తిరుపతి పోవాలి అని ప్లాన్ చేసుకునేటోళ్ళకు కొంచెం అన్న యూజ్ అవుతుంది అనుకుంటున్నా. నేను చేసిన ఎక్స్పీరియన్సెస్ని ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఎక్స్పీరియన్సెస్. ఆల్మోస్ట్ 7-8 సార్లు పోయి ఉంటా తిరుపతికి, కానీ ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఎవరైనా పోయే వాళ్ళకు యూజ్ అవుతుంది అనిపించి షేర్ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ది షో. మా చిన్న ఎప్పుడు అమెరికా నుంచి ఇండియాకి వచ్చినా కూడా ఖచ్చితంగా తిరుపతి ప్రయాణం అయితే చేస్తాము. తక్కువ టైంకి వచ్చినా ఎక్కువ టైంకి వచ్చినా ఏదో ఒకలాగా ప్లాన్ చేసుకొని పోతాం అనమాట. అట్లనే ఈసారి మా వదినోళ్ళ ఇంటికి పోయి అక్కడ నుంచి తిరుపతి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది మా వదిన వాళ్ళ ఇంటి నుంచి తిరుపతికి. సరే ఇంకా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అనుకున్నాం. మేము ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఖచ్చితంగా తిరుపతికి పోతాం. ఎందుకంటే 1 అవర్ జర్నీ కాబట్టి అక్కడ దాకా వెళ్ళి తిరుపతికి వెళ్ళి రాకపోతే అదొక రకంగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా పోతాము. కానీ ప్రతిసారి ఒకే రకంగా ఉండే సిచ్యువేషన్స్. ప్లాన్ చేసుకోకుండా పోయినప్పుడు కొన్నిసార్లు మంచి దర్శనం అవుతుంది, కొన్నిసార్లు చుక్కలు కనిపిస్తాయి. సో ఈసారి మాకైతే చుక్కలు కనిపించినాయి. అసలు ఏంటిది ఏమైంది అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేము కరెక్ట్గా తిరుపతికి వెళ్ళేది దీపావళికి ముందు రోజు అన్నమాట. ఫస్ట్ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే కరెక్ట్గా పండగ రోజుకు ఒక ముందు రోజు వెళ్ళడము. యాక్చువల్గా ఏమనుకున్నాము అంటే పండగ కాబట్టి అందరు ఇళ్లలో ఉంటారు, చాలా ఖాళీగా ఉంటుంది అనుకున్నాము. అక్కడ ఏం జరిగిందంటే మొత్తం అందరు కూడా మా లెక్కనే ఆలోచించినట్టున్నారు. ఎందుకు అంటే దీపావళి కదా అందరు ఇంట్లోనే పండగ చేసుకుంటారు అని చెప్పేసి అనుకుని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. రెగ్యులర్గా కంటే ఒక 10 times ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి అక్కడైతే జనాలు చెప్తూ ఉన్నారు అనమాట. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకోకుండా పోయిన ప్రతిసారి ఏం చేస్తామంటే అక్కడ బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనకు టోకెన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకున్నామంటే నెక్స్ట్ డేకి టోకెన్స్ ఈ టైంలో వెళ్ళండి అని చెప్పేసి ఇస్తారు. సో అట్లా దర్శనం చేసుకుందామని చెప్పేసి ముందు రోజు అయితే బయలుదేరినాం. ప్రతిసారి ఒకటే రకమైన రూల్స్ ఉండేవి కాబట్టి రూల్స్ చేంజ్ అయినాయి, టైమింగ్ అయిపోయింది, టోకెన్స్ అయితే ఆపేసారు అనమాట. పెద్ద బిస్కెట్ అయ్యింది. సరే అని చెప్పేసి ఏదైనా వేరే దర్శనాలకి ఇంకా ఎక్కువ ప్రైజెస్తో తీసుకుందామని అంటే అప్పటికప్పుడు అది చిన్న విషయం కాదు కదా తిరుపతి దర్శనం అంటే. సో అదైతే వర్కౌట్ కాలేదు మాకు. మేము ఈసారి తిరుపతికి వచ్చిన మెయిన్ ప్లాన్ ఏంటంటే మా బుడ్డోనికి ఎంటికలు తీపియాలని చెప్పేసి ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం తీపిద్దామని వచ్చినాం. అలిపిరి మార్గము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దివాళీకి ముందు రోజు అసలు నార్మల్గా ఖాళీ ఉంటుంది కావచ్చు అనుకున్నాం, కానీ మాలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ. అంటే దివాళీకి నార్మల్గా ఇంట్లో చేసుకోవాలనుకుంటారు కదా ఎవరైనా, మనం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము. ఇంతమంది అన్ఎక్స్పెక్టెడ్ ఉంటారు అనుకోలేదు నేను. వామ్మో ఏంది క్యూ లైన్ బాబు, ఇంత దూరం ఉంది. మ్యాటర్ మధ్యలో ఆపేసి ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఎగ్జాక్ట్గా మేము అక్కడ ఏం సిచ్యువేషన్ ఎదుర్కొన్నామో చూపిద్దామని చెప్పేసి అట్లా అలిపిరి మార్గం దగ్గర 45 minutesకి పైననే పట్టింది మాకు క్యూ లైన్లో. ఆల్మోస్ట్ ఒక 10 minutesలో వెళ్ళిపోతాం ఎప్పుడైనా కూడా. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్. అలిపిరి మార్గంకి అయితే వచ్చినాం. చెకింగ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మా బాబా ఇంత ఎండలో కూడా పైన పొగ మంచి లాగుంది కమ్ముకొని. దేవుడైతే ఇక్కడ నుంచి దర్శనం ఇచ్చిండు. నాతో పాటు మీ అందరు కూడా చూడండి. ఓం నమో వెంకటేశాయ. దారుణం అంటే దారుణమైన ట్రాఫిక్ అయితే ఉంది ఫుల్. వామ్మో అయ్యో, చూడాలి దర్శనం ఎట్లయితుందో ఏంటిదో. అందరం కలిసి అలిపిరి చెకింగ్ చేసినాం. మా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. అంకుల్ కార్ వచ్చేసింది. మేమే కనిపిస్తున్నాం, మా వాళ్ళు మా బుడ్డోడు వాళ్ళందరూ కూడా కనిపిస్తలేరు అనుకుంటున్నారు కావచ్చు. వాళ్ళైతే ఒక 1 hour ముందే బయలుదేరారు. యాక్చువల్గా బుడ్డోనికి ఎంటికలు తీయాలని చెప్పినాం కదా, అండ్ అక్కడ ఉండే ప్రాసెస్ అవన్నీ కూడా కనుక్కుందాము, టోకెన్స్ తీసుకుందామని చెప్పేసి ముందు వెళ్ళారు అనమాట మాకంటే. సో 1 hour కాబట్టి వాళ్ళు వెళ్ళి అవన్నీ తీసుకునే లోపు మేము వెళ్దామని చెప్పేసి వెనకాల మేము బయలుదేరినాము. వాళ్ళు రీచ్ అయిపోయి అక్కడ బుడ్డోనికి ఎంటికలు అయితే తీపిస్తున్నారట. అదంతా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను నా ఫోన్లో తీయకపోయినా మా వాళ్ళందరూ తీసిన వీడియోస్ని దీంట్లో యాడ్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. అట్లా ఒక పని
అయితే అయిపోయింది బుడ్డోనికి ఎంటకలు తీపియడం అనేది. కానీ స్టిల్ ఒకటైతే అట్లనే ఉంది. మేము ఇంకా టికెట్స్ తీసుకోలేదు, అసలు దర్శనం ఎట్లా అవుతుంది ఏంటిది అనేది ఏం ఐడియా లేదు, అంత తండ్రి మిన్నే వదిలేసినాం. అండ్ ఇంకొకటి కూడా ప్రిపేర్ అయిపోయినాం మేము, ఏంటంటే ఒకవేళ టికెట్లు దొరకకపోయినా సర్వదర్శనంకైనా పోదాము, లేదంటే మెట్ల దారైనా పోదాము అని చెప్పేసి. మెట్ల దారికి ఆప్షన్ లేకుండా పోయింది, ఎందుకంటే 2 o'clock తర్వాత అలో చేయరంట. మేము అన్ని పనులు చేసుకునే వరకంటే అది లేట్ అయిపోయింది, సో ఆ ఆప్షన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఈ విషయం కూడా చెప్పాలి, ఒకవేళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైనా చాలాసార్లు వచ్చిన వాళ్ళకైనా తెలియదు, మాకైతే ఈసారే తెలిసింది. పిల్లలు ఉండడం వల్ల మేము నడకదారిలో పోదామని చెప్పేసి అడిగే వరకంటే మధ్యాహ్నం 2 తర్వాత అలో లేదంట. మార్నింగ్ అట్లా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ 2 దాటిందంటే నడకదారిన వెళ్ళడానికి ఛాన్స్ లేదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అంటే ఒక 10 years బిలో పిల్లలు ఉన్న వాళ్ళకైతే అలో లేదంట, పెద్దవాళ్ళు అయితే వెళ్ళొచ్చు. కానీ అట్లా మొత్తానికి ఏం చేద్దాము నెక్స్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట. ఇంకా పిల్లల గుండ్లు కూడా అయిపోయినాయి మేము వెళ్ళేసరికంటే. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది సర్వదర్శనము. ఓకే, సర్వదర్శనం కూడా నార్మల్గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేసుకున్నా కూడా మంచిగానే అయిపోతుంది, ఒక 4-5 గంటల్లో అయిపోతుంది. ఈ ముందులే ఓపికతోని వెయిట్ చేసి దర్శనం చేసుకుందామని అనుకున్నాం అనమాట. ఫైనల్గా ఇక మా బుడ్డోడైతే ఒకటే ఏడుపంట, జుట్టు తీస్తూ ఉంటే నేను లేకుండే అక్కడ, కానీ ఇక వీడియోస్లో చూస్తుంటే నాకైతే బాధ అవుతూ ఉంది. వాడు ఏడుస్తున్నప్పుడు తీసిన వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు బాధ అనిపించింది, బట్ వానికి బాగా ఇష్టం అన్నమాట. ఈ వీడియో చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడు. సరే ఎప్పుడైనా పెద్దగా చూసుకుంటాడు అని చెప్పేసి కొద్దిసేపు పోజ్ చేసినా, మీరు కూడా తిట్టుకుంటారేమో ఎందుకంటే అంతగానే ఏడ్చిండు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఆపేసిన అనమాట. సరే కొద్దిసేపు బ్రేక్ ఇద్దామని చెప్పేసి కొంచెం ఇంకా అట్లనే ఉంచేసేసి మళ్ళీ ఎత్తుకొని కొంచెం అటు ఇటు మాటలు చెప్తూ ఉన్నారు. నేనైతే ఇంతగానో ఏడుస్తాడు వీడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ విషయంలో అయినా మంచిగా ఉంటాడు, బొట్టు పెట్టించుకుంటాడు, మంచిగా రెడీ అవుతాడు, అసలు దేనికైనా కూడా మంచిగా కోఆపరేట్ చేస్తాడు. బట్ చాలా ఏడ్చిండు అన్నమాట. సో అట్లా మొత్తానికైతే బుడ్డోని హెయిర్ కట్ అయిపోయింది. నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది దర్శనము. అండ్ ఎస్పెషల్లీ తిరుపతి లోపల ఉన్న కోనేటిలో స్నానాలు చేపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అనమాట. సో కటింగ్ చేయించుకొని అక్కడికైతే తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? జూహీ మొక్కు, యూహాన్ మొక్కు మొక్కు మొక్కు. ఇటు చూడు యూహాన్. మొత్తానికి అట్లా గుండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పుష్కరిణిలో అయితే స్నానాలు చేయడానికి లోపలికైతే వచ్చేసారు అనమాట. మా వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి, అంటే ఫస్ట్ టైం ఇక్కడ చేయడం అనమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు రూమ్లలో ఉండి తీసుకొని అట్లా చేసేస్తాము, బట్ ఇంటి నుంచి వచ్చినాం కాబట్టి గుండ్లు చేయించుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా స్నానాలు చేయాలి కదా అని అట్లా కోనేట్లో అయితే పిల్లలకి స్నానం చేయించేసారు అనమాట. మేము అనుకున్న ప్లాన్ వరకు ఈ రోజు టోకెన్ తీసుకొని రేపు దర్శనం ఉండే, ఈరోజు గుండ్లు చేయించుకొని రూమ్లో ఉండి రేపు దర్శనానికి వెళ్తాం కదా అట్లా ప్లాన్ ఉండే. కాకపోతే సర్వదర్శనానికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సర్వదర్శనంలో కూడా చుక్కలు కనిపించేలా, రోజటి కంటే ఇంకా ఫెస్టివల్స్ రోజు ఉండేటానికంటే కూడా 5-10 రెట్లు ఎక్కువ మంది వచ్చిర్రు. అప్పటికప్పుడే మేము వచ్చిన తర్వాతనే ఈ రోజు మధ్యాహ్నం 2 వరకు కూడా అసలు జనాలు లేరు, 2 తర్వాతనే ఫుల్గా జనాలు అయితే వచ్చిరన్నారు. సరే మనకి ఏది బాగుంటే అదే అవుతుంది అని మేమైతే ఎప్పుడైనా అనుకుంటాము. ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, అది మన చేతుల్లో లేని విషయం. అండ్ మనం ఒక్కలమే లేం కదా, అక్కడ మనతో పాటు అంతమంది ఉన్నారు. సరే మనకి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది అని చెప్పేసి ఇక దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము. తండ్రి దర్శనం చేసుకున్న తర్వాత నా ఫీలింగ్ అయితే చెప్తా, వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
ఏదైనా మన మంచికి అనుకోవాలన్నట్టు దేవుడైతే ఎదురయ్యండి. ఇక దర్శనం ఎట్లయినా సరే వెయిట్ చేస్తాము అనిపించింది. జస్ట్ ఆపుకోండి ఒకసారి అంతే. జస్ట్ 30 seconds. ఒక్కసారి ఆ మాడ వీధుల్లోకి అడుగు పెట్టిన తర్వాత అదొక రకమైన పాజిటివ్ వైబు. ఇంకా ఎంతసేపు అయినా సరే దర్శనానికి వెయిట్ చేస్తామనేటువంటి ఎనర్జీ అయితే వచ్చింది. కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో అనేది ఒక్కటైతే అనిపించింది. ఫుల్ ఆకలేస్తుండే. ఇంకా తినడానికి వెళ్ళినాము. ఊరేగింపు అంతా లోపల చూసుకుంటూ మీకు కూడా చూపిస్తూ పల్లకి సేవ అవ్వగానే వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో అన్నం తినేసేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము. మా చిన్నన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోట కింద వాళ్ళకి లోపలికి పంపించేసారు. అండ్ మా పెద్దన్నకైతే సుప్రభాత సేవ టికెట్ లక్కీ డ్రా పగిలింది. సో అట్లా వెళ్ళిపోయిండు. పిల్లలందరినీ కూడా ఎన్ఆర్ఐ కోట కింద మా చిన్నతో పంపించేసినాము. అండ్ నెక్స్ట్ మిగిలింది మేమే. అక్కడ ఇక్కడ ఇక మా అన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఏదో విధంగా మేము కూడా ఒక మంచి దర్శనంలోనే వెళ్ళిపోయినాం అనమాట. సో ఎంత ప్లాన్ లేకుండా వచ్చినాం కానీ అదృష్టం ఉంది కాబట్టి మేము ఓపిక్గా ఏదైనా సరే అనుకున్నాం కాబట్టి దర్శనం అట్లా జరిగింది అనిపించింది. అసలు నిజంగా ఏడుపు వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉందన్నమాట అక్కడ. అబ్బా ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. బట్ ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే జరిగేటువంటి సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటే ఓపిక్గా ఉన్నామన్నమాట ఏదేమైనా అని చెప్పేసి. బట్ ఒక్కసారి దేవుని దర్శనం అయిన తర్వాత నిజంగా చెప్తున్నా అసలు దేవుడి మీద ఇంకా ప్రేమ పెరిగిపోయిందనమాట. మళ్ళీ రావాలనిపించింది. అంతకుముందు అనుకున్నాం అమ్మో మళ్ళీ రావద్దు ఇట్లా ప్లాన్ చేసుకోకుండా అని. మనకి ఏది బాగుంటే అదే జరుగుతుంది. అదృష్టం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దర్శనం కావాలి. ఏ జరిగినా మన మంచికి అంటారు కదా. ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నా ఏంది అని అంటే ఓపికతో ఉంటే ఏదైనా అవుతుంది అని చెప్పేసి. అట్లా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఒక్కటే చెప్తా, ప్లాన్ చేసుకోకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇబ్బంది పడకండి, మంచిగా ప్లాన్ చేసుకొని పోండి. సో అట్లా ఇంటికి వచ్చేసినాం. నెక్స్ట్ డే దీపావళి సెలబ్రేషన్స్ వీడియో వస్తుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.